హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలుక్క. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని 1 కప్పు కార్న్ ఫ్లోర్కి 2 కప్పులు పంచదార పడుతుంది. 2 కప్పులు పంచదార వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసుకుని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. దీనికి పాకం రావాలి, తీగ పాకం అలాంటివి ఏమీ ఉండవండి. మామూలుగా పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి కలిపి పాకంలో పోయాలి. లేదంటే కార్న్ ఫ్లోర్ అంతా అడుగు కలిపి నీళ్ళు పైకి తేరిపోయి ఉంటుంది. అందుకోసం కలిపి మళ్ళీ పోసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. ఈలోపు ఒక బౌల్ తీసుకుని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ను సిమ్లో పెట్టుకుని 5 నుండి 10 నిమిషాలు చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి, కుదరలేదు అనే సమస్య ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక 5 నిమిషాలు దగ్గరగా నుంచుని కలుపుకుంటూ ఉండాలంతే ఓపికగా. దగ్గరకు వచ్చి చిక్కబడిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలరు, మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోవచ్చు. గ్రీన్, ఆరెంజ్, రెడ్, అలా ఏ కలర్ అయినా. నేను రెడ్ కలర్ వేసి కలిపానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం 1/2 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. స్పూన్తో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుతున్నప్పుడు గిన్నెకి అంటకుండా గిన్నెని వదిలేంత వరకు కలుపుకొని ముందుగా నెయ్యి రాసుకున్న బౌల్లోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న స్వీట్ పైన చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక ఖాళీ ప్లేట్ తీసుకుని ఈ స్వీట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో, కావాల్సిన సైజులో కోసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కరాచీ హల్వాని మనం ఎంత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకుంటామో అంత బాగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి భాగ్యలుక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.